ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని నేనే. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నాతో పాటు మా తల్లిదండ్రులు, మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా భావిస్తున్నారు. కొత్త మెడికల్ కాలేజ్లో రావడం వల్ల నాకు ఇంకా చాలామంది విద్యార్థులకి సీట్ లభించడం జరిగింది. నా నుండి మరియు నా అందరి ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదములు. Good afternoon, sir. I welcome respected CM sir and all the dignitaries present here to Government Medical College, Narayanpet. I am Adria Vijaykumar and I am coming from Kerala. When I allotted to this college, I am just feared because it was a new college. But after coming here, all the things went so good. And also the faculties are taking the classes in English for us, and also the friends are very supportive because they are trying to teach me Telugu and everything went so perfect. Now I am happy here, and I am also, if I get any chance to do PG here, I will do here and I will do my service for this state in future also. And I am thanking you, sir, for all the facilities provided here and also for the new medical colleges established and also for this opportunity. Thank you. Thank you. Can we have one paramedical student and one nursing student also? Paramedical and nursing. There are three colleges unnayana. One is nursing, paramedical and medical college. Andaru unnaru. శ్రీత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారము. నేను సాయి మాధురి. మా నాన్నగారి పేరు మొనపగౌడ్. మా నాన్నగారు కాంట్రాక్టర్. నేను తిప్రాస్పల్లి గ్రామం, ఉట్కూర్ మండల్, నారాయణపేట జిల్లా. నేను పారామెడికల్ ఈసీజీ గ్రూప్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఈసీజీ రావడం వల్ల మాకు చాలా ఛాన్సెస్ వచ్చాయి. ఇక్కడ గతంలో ఇక్కడ ఫెసిలిటీస్ లేక వేరే ప్రాంతాలకు వెళ్ళి చెక్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావడం వల్ల, ఇక్కడనే అన్ని ఫెసిలిటీస్ కల్పించడం వల్ల చాలామంది ప్రజలు ఇక్కడనే సొంత విలేజ్లోనే చూసుకుంటున్నారు. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు పారామెడికల్ కాలేజ్ కూడా రావడం వల్ల నాకు ఈ ఛాన్స్ దొరికింది. మళ్ళీ ఇక్కడ సర్వీస్ చేయడానికి మా ఊరి ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా మా చుట్టుపక్కల ఉండే ప్రజలకు కూడా నేను సేవను అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. Good afternoon to Honorable Principals, Honorable Chief Minister and all the staff. నేను మాల నవనీత, మా డాటర్ ఆఫ్ మాల మొగులప్ప. నేను నవల్గా గ్రామం నుండి, వికారాబాద్ డిస్టిక్ నుండి వచ్చాను. ఎంతోమంది నర్సింగ్ చేయాలనుకున్న విద్యార్థులకు 16 కొత్త కాలేజీలు ఇచ్చినందుకు చాలామంది నాలాంటి తోటి విద్యార్థులందరూ నర్సింగ్ చేయాలనుకుంటున్నారు. ఇంకా మా నర్సింగ్ కోర్స్ని చాలా నాణ్యంగా, అంటే మంచిగా చదువుకొని ఇంకా అందరికీ, ప్రజలందరికీ మా సర్వీస్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాం. ఒకటే నిమిషాలు. I'll not take much of your time. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, తర్వాత గౌరవ శాసనసభ్యులు, స్థానిక ఎమ్మెల్యే, మీ డాక్టరే ప్రణతి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఈరోజు 2-3 అంశాలు మీకు ప్రస్తావిస్తాను. ఎక్కువ ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. బికమింగ్ ఏ డాక్టర్ ఈజ్ అ బిగ్ డ్రీమ్. ఇస్ ఎ వెరీ బిగ్ డ్రీమ్. అండ్ గెటింగ్ ఎ సీట్ ఇన్ ఎ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈజ్ అనదర్ బిగ్ డ్రీమ్. And that too in a remote area, the most backward area. In an area where you have got today 3 colleges. One is a nursing college, one is a paramedical college, one is a medical college. And we should all be grateful and thankful to the Honorable Chief Minister. And one thing I want to add, medicine profession is the most pious profession in the world. It needs dedication, it needs discipline, it needs commitment.
Because the common man sees God in you.